విడిచిపెడతాం, భార్యని విడిచిపెడతాం, బిడ్డలను విడిచిపెడతాం. దేనివల్ల? రోగాలను బట్టి, సమస్యలను బట్టి. ఏమండి, అందరిని విడిచిపెడతాం. కానీ దేవుడు మాత్రం దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, మనకైతే పక్షపాతం ఉంటుంది, కానీ ఆయనకి ఏ పక్షపాతము లేదు. అందుకే ప్రభు అంటాడు కదా, ఎందుకంటే మనం అందరూ కూడా దేవుని వద్దకు వచ్చేవారు ఎలా ఉండాలంట? అమ్మ, దేవుడి వద్దకు వచ్చేవారు ఎలా ఉండాలి? ఎలా మనసుతో ఉండాలి చెప్పాలి? ఏక మనసుతో ఉండాలి. ఏమండి, పరిపూర్ణ మనసుతో ఉండాలి. దేవుని వద్దకు వచ్చే వారందరూ కూడా ఆయన ఉన్నాడని, ఆయన నా పట్ల ఈ కార్యం చేస్తాడని, మేలు చేస్తాడని మనము నమ్మాలట. నమ్ముతున్న వాళ్ళైతే నమ్మవారి సమ్మతమును సాధ్యమే అంటాడు ప్రభు. కానీ మనము అవతవకుల మనసుతో మనము చేస్తాడంటావా, వస్తాడంటావా, ఉంటాడంటావా? మన మనసులు ఎలా ఉంటాయి చెప్పండి? చెంచమైన మనసులు, అపితమైన మనసులు, వ్యర్థమైన మనసులు. ఏమండి, విశ్వాసం లేని ఏమంటారు? చరిత్రగా ఒక మాట అంటారు పెద్దలు, ఏమంటారు? దేవునికి స్తోత్రం. అలాంటి వారిగా ఉంటాం మనము. కానీ విశ్వాసము కలిగిన వారు, ఏమండి, మంచి మనసు కలిగిన వారు, దేవుని యందు పరిపూర్ణ మనసు కలిగిన వారు, దేవుడు ఉన్నాడని నమ్మిన వారు, దేవుడు కార్యం ఈ మేలు నాకు పట్ల చేశాడు అని నమ్మిన వారు ఎలా ఉన్నారంట? దేవుని యొద్దకు పరిపూర్ణ మనసుతో వచ్చిన వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో ప్రేమనందే బిడ్డ, మనలో అవిశ్వాసము లేకుండా పరిపూర్ణ మనసు మనలో ఉందంటారా? పరిపూర్ణ మనసు ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. హల్లెలూయా. మనసు లేని వారి దేవుడు మీ చేతులు పైకెత్తండి. అంటే పరిపూర్ణ మనసు లేదు, పరిపూర్ణ విశ్వాసము లేదు కదా. మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తలేరు. దేవునికి స్తోత్రం. అంటే మనలో ఏ మనసు ఉంది? అవిశ్వాస మనసు. అలాంటి మనసులు లేకుండా ప్రేమనందే బిడ్డ, నీవైనా నేనైనా ఎవరైనా కూడా అవిశ్వాసమైన మనసులు లేకుండా మనలో విశ్వాసముతో ఇప్పుడు ఏ వినాలి? ఏ వినాలండి? దేవుని వాక్యము వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం విన్నవా ప్రతి ఒక్కరు కూడా ఎలా, వాళ్ళ కుటుంబాలు కూడా ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయమ్మా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో విశ్రాంతి ఉంటుంది, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ కుటుంబంలో పరిపూర్ణమైన మనస్సు కలిగిన వారు అందరూ కూడా ఎలా ఉంటారు? దేవునికి నమ్మకస్తులుగా కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి రాత్రి ఎంతమంది ఉండాలి? ఉన్నారా లేరా? అది ఎవరు తెలిసిద్దంట? నీకు నాకు. అమ్మ, నీ మనసు నాకు తెలియకపోవచ్చు, కానీ నీ మనసు నా మనసు ఎవరో తెలుసు? దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా దేవుడు చూస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమనందే బిడ్డ, ఈ సమయంలో మరి పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం మనము ప్రాధాన్యత విద్దాం. దేవునికి స్తోత్రం. మరి యొక్క కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో గిరిజన గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. ఏమండి, అందరూ ఇక్కడే ఉన్నారా? లేకపోతే అయ్యగారు చెప్పిన మాటలను బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారా? ఏమండి, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని చెప్పారు దాసులు. ఇక్కడే ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. మరి ఒకసారి దేవునికి స్తోత్రం. మంచిది, అందరు ఇక్కడే ఉన్నారు. ఏమండి, ఏం సంగతులు? మీకు దయ్యాలంటే తెలుసా? ఏమండి, దయ్యములు తెలుసా? ఏమండి, మాట్లాడరేందండి? దయ్యములు తెలుసా? సరే, దయ్యములు తెలిసిన వాళ్ళంత చేతులు ఎత్తండి. కనబడినాయి ఎప్పుడన్నా? ఏమండి, కనబడినాయా? అవి కనబడితే మనం ఉంటామంటారా? హల్లెలూయా. చూడండి ప్రియ, అతి ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు దెయ్యాలు కనబడితే, కొన్నిసార్లు దెయ్యాలు కనబడుకోకుండా మనలో ఉండి కొన్ని చెడు కార్యాలు జరిగిస్తూ ఉంటాయి. అయితే ఈ సాయంత్రకాల సమయంలో మనం చూసుకునే వాక్యం ఏంటంటే, దయ్యములు చేసే పనులు ఏంటో మనం చూసుకుందాము. ఏమిటండి? దయ్యములు చేసే పనులు మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. అవును, వింటున్నారా? బైబిల్ గ్రంథంలో కొన్ని దెయ్యాలు కొన్ని పనులు చేసినాయి. ఆ పనులు ఏంటో మనం చూసుకుందాము బైబిల్ గ్రంథంలో నుంచి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం చదివి సహాయం చేయండి. 16వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రికాల సమయంలో ఆ దేవాతి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామం నాకు వందనములు, స్తుతులు 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 స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభా, గడిచిన శనివారం నుంచి ప్రభా ఈ శనివారం వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా నీ ఉచితమైన కృప చేతను, జాలి చేతను, ప్రేమ చేతను ప్రభా ప్రేమించి ప్రభు ఇటు రీతిగా ప్రభా నేటి దినం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. నా దేవా, నా ప్రభు, ఇప్పటివరకు పాటలు మీరు తోడుగుండా మహిమ పొందుకున్నారు ప్రభా. అలాగే వాక్య పరిచయం వెళ్ళబోచుండవు ప్రభా. నీ దీనదాసుని నేను అల్పుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, వట్టివాడిని, మట్టివాడిని, పాదులేని ప్రభా. నన్ను మరుగుపరుచుని మీరే మాట్లాడండి అయ్యా. ఆనాడు ఏసుకెళ్ళి ఏర్పరచుకొని నరపుత్రుడు సగ్గా నిలబడి మాట్లాడేది నేనన్నావయ్యా. అటు రీతిగా ప్రభా నీ బలిపీఠం చెంత నేను నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను మరుగుపరుచుని మీరే మాట్లాడండి. నీ జీవం కలిగిన మాటలు, నీ సత్యం కలిగిన మాటలు ప్రభా. నాకును మాకును మైక్ అనే శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నవయ్యా. అటు రీతిగా వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయమును నాకును మాకును మా అందరికి మీరు దైశ్యమని, ఈ సమయం అంతట్లో మీరే తోడుగా ఉండి అధ్యక్షత వహించమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రార్థన చేసే సమయంలో అందరూ ఇక్కడ ఉన్నారే, అక్కడికి వెళ్ళొచ్చారు ఈలోపు? ఏమండి, సమాధానం చెప్పట్లేదే? ఇక్కడే ఉన్నారా? మంచిది. చూడండి, చదవబడిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం మరి ఒక్కసారి చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదే చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చించాలండి. చూడండి ప్రియతి ప్రేమైందని బిడ్డారా, ఇక్కడ ఎవరి మాటలు తెలియబస్తున్నారయ్యా అంటే అపోస్తలుడైన పౌలు లూకా గారు ద్వారా అపోస్తలుడైన పౌలు మనకి రాస్తున్నారన్నమాట. ఈ అపోస్తల కార్యాలు రాసింది ఎవరయ్యా అంటే, ఎవరమ్మా అపోస్తల కార్యాలు రాసింది? ఏమండి, ఎవరు ఎవరు ఏమండి?
సమాధానం చెప్పలేదు. అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు? లూకా అండి. అపోస్తుల కార్యాలయంగా మనం అపోస్తులైన పౌలు రాసామనుకుంటాం, కానీ అపోస్తుల కార్యాలు రాసింది లూకా సువార్త అపోస్తుల కార్యాలు లూకానే రాసాడు. ఈయన ఒక వైద్యుడు. ఈయన ఎవరండి? వైద్యుడు అంటే డాక్టర్ గారండి. అర్థమవుతుందా? వైద్యుడు అంటే డాక్టర్ గారు. డాక్టర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఎల్లంగాల మనకి మందులు ఇచ్చేస్తాడా? బ్లడ్ టెస్టులు చేసి, ఆ టెస్ట్ చేసి, ఈ టెస్ట్ చేసి అదే రోగమో చెప్తాడు. అలాగే ఈ లోక కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి, యేసుక్రీస్తు ప్రభువారి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి, యేసుక్రీస్తు ప్రభువారు వెనక నడిచిన వాడుగా ఉన్నాడనమాట ఈయన లూకా. అయితే ఈ లోక చెబుతున్నాడు, ఈ అపోస్తలుడైన పౌలుతో పాటు ఈ లోకా గారు కూడా ఉన్నారనమాట. ఆయన విన్నవి చూసినవి మనకు చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ, మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికమ్మా? గట్టిగా చెప్పాలి, నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పాలి. ప్రార్థనా స్థలమునకు ఎక్కడికి వెళ్తున్నారంట? ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదే సోది చెప్పుట చేత తన యజమానులకు లాభము సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురు వచ్చాను. హల్లెలూయా. ఏమండి? ఎవరు? పూతోను అను దెయ్యం పట్టిన ఒక చిన్నది దేవుని యొక్క దాసులకు ఎదురుగా వచ్చిందనమాట. అవేం చేస్తుంది? సోది చెబుతుందండి. ఏం చేస్తుంది? మీరు ఎవరైనా సోది చెప్పించుకున్నారండి? చెప్పించుకున్నారా? ఏం చెప్పిద్ది? అప్పట్లో హామంట సోది చెప్పి వస్తే సోది చెప్పించుకోవడానికి పిలిచిందా? ఏమని? అమ్మ సోదాం కొద్దిగా మా ఇంటికి వచ్చి సోది చెప్పిల్లమ్మా అందంట. ఆ వచ్చి ఆ బొట్టలో బియ్యంలో ఒక కర్ర పెట్టి తిప్పుతుంది. ఎవరితో మాట్లాడే తల్లా అందంట. ఏమందమ్మా? ఎవరితో మాట్లాడాలి తల్లా అందంట. ఏమందంట? మా అన్న లేడు, మా మామ లేడు, మా తాత లేడు, మా అత్తతో మాట్లాడాలి అందంట. ఎవరితో మాట్లాడాలంది? మా అత్తతో మాట్లాడాలందంట. ఆమందంట మీ అత్తతో మాట్లాడాలి తల్లా అందంట. ఏమో అవునమ్మా అందంట. సరే ఈలోపు అత్త రానే వచ్చింది. అత్త వచ్చేసి కోడల కొడుకు పెళ్ళావా, ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఆస్తి అంతా అనుభవిస్తున్నావు కదా, అసలు నన్ను చంపింది నువ్వే కదా అందంట. హల్లెలూయా. ఏమందమ్మా? నా ఆస్తిని బాగా అనిపిస్తున్నా, నన్ను చంపింది ఎందుకేనా అందంట. చూడండి ప్రియమైన బిడ్డ, సోదే అంటే దాంట్లోనే ఉంది సోదే. అవి మనం నమ్మకూడదు. ఈ సోదులు ఎవరు చెప్తారని? దెయ్యాలు చెప్తాయి. ఎవరు చెప్తారమ్మా? దెయ్యాలు చెప్తాయి సోదులు. ఇక్కడ ఈ దెయ్యం పట్టిన స్త్రీ కూడా, ఈ పూతోను దెయ్యం పట్టిన స్త్రీ కూడా సోది చెప్తా ఉందన్నమాట. అక్కడ బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా కింద చదువుకుంటూ వెళ్తే ఇంకా లోతుగా ఉంటుంది. ఈ దెయ్యం ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక భార్య ఉంది, అయినా నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఏం చేయమంటావు అని అడిగితే అందంట, మొదటి భార్యని చంపేసి రెండో పెళ్లి నువ్వు చేసుకో, అప్పుడు నీకు లాభాలు అందంట. సోది అనేది ఇట్టాగుండిద్ది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, మనం సోది చెప్పించుకునే వారిగా ఉండకాదు. చూడండి, ఈ సోది చెప్పే దెయ్యమును ఎవరు విడిపించారు? అపోస్తలుడైన పౌలు ప్రార్థన ద్వారా ఆ దెయ్యాన్ని పారదోలేని వాడిగా ఉన్నాడు. అయితే మనకి ఏమనుకుంటున్నాము? దెయ్యాలు చేసే పనులు ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా సోది చెప్పుట. సోది చెప్పే వాళ్ళు ఎవరికి చెప్తారా? చెప్పినందుకు 50, 100, 200, ఇంకా లోతుగా పోతే 5,000 రూపాయల దాకా కూడా తీసుకుంటారు. దేనికి? పరిహారం చేయాలమ్మా తలా అంటకి. అవునమ్మా? అది అటువంటి సోది దేనికి? మనకి నష్టాన్ని కలుగజేయడం కోసమే. అపవాది ఎందుకు వస్తాడంటే దెయ్యం రూపంలో మనకి నష్టాన్ని కలుగజేయడం కోసం. ఇక్కడ దెయ్యం మొట్టమొదటి చేసే పని ఏంటి? ఏమండి? మొట్టమొదటిగా దెయ్యం చేసే పని ఏంటంటే సోద చెప్పడం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు ఎవరైనా కనుక ఈ సోద అనేది కనుక చెప్పించుకున్నట్లయితే అది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది కాబట్టి అది దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. అలాగే ఇంకా దెయ్యాలు ఏం పని చేస్తాయి అంటే వైరము కలుగు చేస్తాయి అంట. ఏం చేస్తాయి అండి? వైరము కలుగు చేస్తాయి. వైరం అంటే ఏందండి?
కలహాలు రేపేవిగా ఉంటాయి. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయము, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదివి సహాయం చేయండి. అప్పుడు ఇర్బాయేలు 70 మంది కుమారులకు చెయ్యబడిన ఏమండి ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వాని సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను ఎవరు చేసినమ్మా బలపరచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లను వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకు ఏం పంపాడంటమ్మా? ఏం పంపాడు? దురాత్మ. దురాత్మ అంటే ఏంది? ఏమండి ఒక్కలేను ఉంది ఇక్కడ. దురాత్మ అంటే ఏంది? దయ్యమే. దయ్యం ఏం చేస్తుందంటమ్మా? వైరము కలుగు చేస్తుందంట. ఇక్కడ వాక్యంలో వచ్చిందా రాలేదా? వైరము కలుగు చేస్తుందని. ఎందుకు? ఈ ఇర్బాయేలు ఎవరు? ఆ 70 మంది కుమారులు ఎవరై అంటే గిద్యోనికి ఇంకో పేరే ఇర్బాయేలు. గిద్యోనికి ఇంకో పేరు ఇర్బాయేలు. అయితే అతనికి వివాహమయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారంట? 70 మంది పిల్లలు ఉన్నారంట. హల్లెలూయా. ఏమండి ఎంతమంది? 70 మంది పిల్లలు ఉంటారు. అతనికి సహోదరులు ఒకడు. ఈ 70 మంది పిల్లలు వివాహం చేసుకున్న భార్య తనకు పుట్టిన వాళ్ళు అయితే వేరొక భార్య వేరే విధంగా తనకు ఒక కుమారుడు అంట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలి కదా. కలిసి ఉండకుండా ఈ వేరొక ఉంది చూసి అతను కుమారుడు ఏం చేశారంటే ఈ 70 మంది అన్నలే కావచ్చు తమ్ముళ్ళే అందరినీ ఒక్కసారి కొండ మీదకి తీసుకెళ్ళి వేరే ఒక బందిపోటుల చేత సంపించేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడంటమ్మా? సంపించేశాడంట. ఆ సంపించడానికి కారణమైన వాడు ఎవరు అంటే షెకెము యజమానులంట. ఈ షెకెము వాళ్ళు ఏంటంటే దేవుని బిడ్డలను అనగద్రొక్కాలని ఆలోచన చేసిన వారి షెకెము వారు. అయితే ఈ ఇర్బాయేలు వంశంలో ఉన్న ఒక్కరిని కూడా బతికిని కూడా నువ్వు ఉంటే నువ్వే కదా వాళ్ళకి యజమానుడిగా ఉంటావు, రాజుగా ఉంటావు. కాబట్టి నువ్వు వాళ్ళని చంపేసేయని చెప్పినప్పుడు వాళ్ళని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి చంపేస్తాడు. వాళ్ళలో నుంచి ఒకడు పారిపోయి వెళ్ళిపోతాడు. 69 మంది చనిపోయేవారిగా ఉంటాడు. ఆ చరిత్ర వేరేగా ఉండేది కాబట్టి అది మనం తర్వాత చెప్పుకుంది. అయితే వీళ్ళకు వైరం కలిగేస్తా దేవుడు ఏం పంపించాడు? దురాత్మను పంపించాడు. వారిలో వారికి ఎవరికి? ఇర్బాయేలు 70 మంది కుమారులకు ద్రోహఫలం వారిని చంపిన అబీమెలెకునకు సోదరుని మీదకి, ఎవరి మీదకి? అబీమెలెకునకు అతని సోదరుల మీదకి షెకెము యజమానులకు వైరము కలిగేటని దెయ్యాన్ని ప్రేరేపించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తుంది దెయ్యము? వైరము కలుగు చేస్తుంది, గొడవలు పెట్టిద్ది. నీకు నాకు గొడవలు పెట్టిద్ది, పక్కింటి వారికి పొరిగింటి వారికి గొడవలు పెట్టిద్ది. ఏం చేస్తుందంటే ఎవరన్నా అమ్మ అంటే అదొక బూత్గా తీసుకునే మాదిరిగా ఏం చేసిద్దమ్మా? ప్రేరేపణ చేసే దెయ్యమే వైరము కలుగు చేసే దెయ్యము. దెయ్యము అట్టు రెండో పని ఏంటదండి? వైరము కలుగు చేసిద్దంట. దెయ్యము చేసే మూడో పని ఏంటంటే మనుషుల చేత అబద్ధములు ఆడిచ్చిద్దంట. హల్లెలూయా. ఏం ఆడిచ్చిద్దమ్మా? అబద్ధములు ఆడిచ్చిద్దంట. దెయ్యము సోది చెప్పిస్తే ఇంకోసారి ఏం చేస్తుంది? వైరం కలుగు చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంట? అబద్ధాలు చెప్పిస్తుందంట. చూద్దాము. మొదటి రాజులు 22వ అధ్యాయము 22, 23 చదివి సహాయం చేయండి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనములు. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన
నీవు అతనిని ప్రేరేపించి జయము నందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మను ఉంచి ఉన్నాడు. చాలండి. చూడండి ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారా అంటే ఇక్కడ మేకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. మికాయా అనే ప్రవక్త మాట్లాడుచున్నాడు. మికాయా అనే ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఏం పలికిస్తున్నాడు అంటే సిరియన్లను, ఇశ్రాయేల్ వారిని 3 సంవత్సరాలుగా ఒకరితో ఒకరు యుద్ధం జరుగుతుండగా యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరము యూదా రాజుని యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజు వద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిచి, రామోతిగ్లాదు మనదని మీరు ఎరుగురు, అయితే వస్తావా అనేసి ఎవరిని అడిగారమ్మా? యెహోషాపాతుని అడిగారు. యెహోషాపాతు ఎవరంటే యూదా వారికి రాజు, యూదా ప్రజలకు రాజు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఏంటది? సొలొమోను సరిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు 2 భాగాలుగా విడిపోయారని మనం చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో? అయితే మొదటి గుంపు ఇశ్రాయేల్ గుంపు అయితే, దక్షిణ గుంపు అయితే, రెండో గుంపు ఏ గుంపు? యూదా. ఒకటి ఉత్తర గుంపు ఇశ్రాయేల్ గుంపు అయితే, దక్షిణ గుంపు యూదా గుంపు. ఈ యూదా రాజు యెహోషాపాతు. ఎవరమ్మా? యెహోషాపాతు. ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వెళ్ళాడు అనమాట. ఇశ్రాయేల్ రాజు పేరు ఏం పేరు? ఆహాబు రాజు. ఇశ్రాయేల్ రాజు ఎవరమ్మా? ఆహాబు. ఈ ఆహాబు వద్దకు యోధరాజు వెళ్ళి పరామర్శిస్తుంటే రానే వచ్చాడు యోధరాజు. మన ఇద్దరు అన్నదమ్ములు కదా, మన ఇద్దరు మనం గొడవాడుకోకూడదు, మన మీదకి మన రాజ్యమైన ఏంటదమ్మా రామోతిగ్లాదు దేశం మన కదా, వారు సిరియన్లు దాన్ని ఆక్రమించారు కాబట్టి మనము సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళి మన రాజ్యాన్ని మనము లాక్కుందామనేసి యెహోషాపాతు అన్నాడు. యెహోషాపాతు అన్నాడు, ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఎవరు లేరా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలులో దేవుని ప్రవక్త ఎవరు లేరా అన్నాడు. అంటే ఎందుకన్నాడు? యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు రాజు. అయితే ఈ యెహోషాపాతు దేవుని మాట తీసుకొని మనం యుద్ధానికి వెళ్దాం, దాని మీదకి వెళ్తాం, మనకు జయమవుతుందో రాజు, దేవుని మాట తెలుసుకుందాం అనేసి యెహోషాపాతు అడిగితే అక్కడున్న కొంతమంది ఆబద్ధ ప్రవక్తలు. ఎవరమ్మా? ఆబద్ధ ప్రవక్తలు అంటారు, రాజా మీరు వెళ్ళనంతా మీకు జయమే అంటారు. ఏమంటారమ్మా? అంతా మీకు జయం వెళ్ళాలంటే వారిలో మికాయు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త. ఎవరమ్మా? ఇమ్లా కుమారుడైన మికాయా అనువకుడున్నాడు. అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు. ఏమంటున్నారు? ఎవరంటున్నారు ఈ మాట? ఆహాబు రాజు అంటున్నాడు. ఇక్కడ మికాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మనం యెహోవా దగ్గర విచారణ చేయొచ్చు, కానీ నా విషయమై మేలు ప్రకటింపక కీడునే ప్రకటిస్తా. ఎందుకని? నువ్వు దేవునికి విరుద్ధంగా పాపం చేసావు, దేవుని బిడ్డలను విగ్రహారం తట్టి తిప్పావు. అప్పుడు దేవునికి మేలెందుకు పలుకుతాడు? ఏమండి? దేవుని బిడ్డలందరూ నువ్వు నాశనం చేస్తున్నావు, దేవుని పట్ల మేలుకు పలుకుతాడా? దేవుని సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరు నువ్వు ఆపేస్తున్నావు, నీ గురించి దేవుడు మేలు పలుకుతాడా? పలకడు కదా. అందుకే అంటున్నాడు, ఆ మికాయి ద్వారా నాకు కీడే పలకరితాడు కానీ మేలు అనేది పలకరివాడు అన్నప్పుడు ఈ మికాయి ప్రవక్త అన్నాడు, మీరు ఆ దేశం మీదకి వెళ్తే మీరు సావనే చస్తారు అనేసి యెహోషాపాతు చెప్పినప్పుడు మిగతా వాళ్ళందరూ అంటున్నారు మీకు జయం వచ్చింది అన్నాడు. అప్పుడు ఈ మికాయితో దేవుడు అన్నాడు, వారి మీదకి ఏ ఆత్మ ఉంటుందంటమ్మా? ఆబద్ధములాడే దెయ్యంలో నేను వారి మీదకి పంపిస్తాను అన్నాడు. ఈ దెయ్యములు, ఆబద్ధములాడే దెయ్యములు ఏం చేస్తున్నాయి?
అబద్ధపు మాటలు పలుకుతుంది. ఇప్పుడే మాకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంట? దేవుడు ఇప్పుడే చెప్పాడు మీకు జయమే వచ్చిందని. అక్కడేమో ప్రవక్తలు ఎక్కువ ఉన్నారు, దెయ్యం మాట చెప్పే ప్రవక్తలు, దేవుడు మాట చెప్పే ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. అయితే ఈ ఒక్కడి మీద వారందరూ ఏమవుతున్నారు? దుమ్మిగా వస్తున్నారు, కొట్టారు కూడా కింద మనం చదువుకుంటే. ఎందుకంటే ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని మాట ఎవరికి గిట్టదు. నీకైనా నాకైనా ఎవరికైనా సరే దేవుని మాట గిట్టదు. ఎందుకు గిట్టదు? మనం దేవుళ్ళ స్థిరంగా ఉండట్లేదు కాబట్టే గిట్టదు. అదే మనం దేవుళ్ళ స్థిరంగా ఉన్నామనుకో దేవుని మాట గిట్టిద్ది, దేవుని మాట వినేవారిగా ఉంటారు. ఇక్కడ ఈ ఆహాబు రాజు దేవుని మాట వినట్లేదు కాబట్టి యెహోషాపాతు ఆ మాట వినేవాడు కాబట్టి యెహోషాపాతు రాజా, నీవు ప్రాణాలతో తప్పించుకొని వస్తావు, ఆహాబు మాత్రము చనిపోతాడు, ఆ రాజ్యం మీకు రాదు అని బల్లగుద్ది చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇంకా ఈ వేరే ప్రవక్తలు ఏం చెప్తున్నారు? అబద్ధాలు ఆడతారు. లేదు, ఆ రాజ్యం మనకే వస్తుందని అబద్ధం ఆడిన వారుగా ఉన్నారు. మూడోదిగా దెయ్యాలు ఏం చేస్తాయమ్మా? అబద్ధము ఆడతవి. అలాగే నాలుగోదిగా దెయ్యాలు ఏం చేస్తాయి అంటమ్మంటే మోసపరుస్తాయి అంట. హల్లెలూయా. ఏం చేస్తాయమ్మా? మోసపరుస్తాయి. ఎప్పుడన్నా మోసపోయారా దెయ్యాల చేతిలో? ఏమండి, ఎవరికి అనుభవం లేదనుకుంటా. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి 4:1-2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-2 చదివి సహాయం చేయండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తుంది. ఏ ఆత్మ ఇది? దురాత్మ చెప్పేది. పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు. ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు ద్వారా తీతుకు చెబుతున్నాడు, తిమోతికి చెబుతున్నాడు. క్షమించండి, తిమోతికి చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమన్నాడు? కొందరు నా నిజ కుమారుడైన తిమోతి శుభమని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మయందు. ఏమండి? ఏ ఆత్మ? మోసపరచు ఆత్మ. అదే దయ్యము ఆత్మ. మోసపరచు ఆత్మ దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుటకు ఆత్మ తేటగా చెప్పుచున్నాం. నాయనా తిమోతి, నా కుమారుడా, కడవరి దినముల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధాలు చెప్తారు, వాళ్ళు వేషం ధరించుకుంటారు. వాళ్ళు ధరించుకున్న వేషధారణ ఏంటంటే గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. వారు మోసపూరితమైన మాటలు చెప్తారు, వాళ్ళు దెయ్యము మోసపు మాటలు మాట్లాడతారు. దెయ్యాల బోధ యందు విశ్వాసం ఉంచే వాళ్ళుగా చేసి దేవుని యందు విశ్వాస భ్రష్టులుగా చేసేవారిగా ఉంటారు. ఇది దేవుని ఆత్మ తేటగా చెప్తుంది. కాబట్టి అటువంటి వారి యందు మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియమైన దేని బిడ్డలారా, దెయ్యం ఏం చేసేదంట? నాలుగోదిగా మోసపరిచే మాటలు తెలియపరిచిదంట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏది? దెయ్యాల బోధ ఏం చేస్తుంది? ఉన్నది అవునన్నది కాదన్నట్లుగా, కాదన్నది అవునన్నట్లుగా చేసేది దెయ్యమాత్మ. అటువంటి మోసపరిచే బోధలు కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. అదే దెయ్యాల బోధ, మోసపరిచే బోధ అనేసి అపోస్తలుడైన పౌలుకి చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. అలాగే నాలుగోదిగా దయ్యం, ఐదవదిగా దయ్యములు ఉగ్రరూపమును ప్రదర్శిస్తాయంట. ఏం చేస్తాయమ్మా? ఉగ్ర రూపమును ప్రవర్తిస్తాయంట. ఎక్కడ ఉగ్ర రూపం చూపినాయో చూద్దాము. మత్తయి సువార్త 8:28. మత్తయి సువార్త 8:28. ఆయన అద్దరినున్న గదరేనీయుల ఆ దేశమునకు చేరగా దయ్యము పట్టిన వారు
మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమును వెళ్ళలేకపోయిరి. వారు ఇదిగో దేవుని కుమారుడా, మీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివాని కేకలు వేసితిరి. చాలండి. గదేర్నియల్ దేశం అనగా గలతీల దేశం అని మనకు లోకసువార్తలు తేటగా ఉండిద్ది. చూడండి, మత్తయి సువార్త 8:28. ఈ గదేరీనీల దేశం అంటే గలతీల దేశం అని మనకి లోకసువార్తలు తేటగా ఉండిద్ది. అయితే ఇక్కడ ఎవరున్నారు? సేనా దెయ్యం పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు చూపిస్తున్నారు మత్తయి సువార్తలో. వారిలో ఒకరు రక్షణ, దెయ్యాన్ని విడిపించుకుని రక్షణ పొంది వారిగా ఉండి మనకు లోతుగా వెళ్తే, అయితే ఇక్కడ ఏం చేస్తున్నాయి అంట, దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చినాయి. ఎవరికి ఎదురుగా వచ్చినాయి? ఎవరికి ఎదురుగా వచ్చినాయి అంటే యేసు క్రీస్తు ప్రభువారికి ఎదురుగా వచ్చి నిలబడి అంటే దెయ్యాలకి. ఎవరమ్మా? దెయ్యాలు యేసు క్రీస్తు ప్రభువారికి ఎదురుగా వచ్చి నిలబడి అంటున్నాయి అంట, మిగులు ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గం వెళ్ళలేకపోయేది. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి. హల్లెలూయా. ఏమంటే దెయ్యాలు మాట్లాడుతున్నాయి అంటే ఎవరితో? యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారితో ఏమని మాట్లాడుతున్నాయి? దేవుని కుమారుడా, నీతో మాకేమి పని, కాలం రాకమునిపై మమ్మల్ని బంధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశారంట. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు అక్కడ బోట్లో ఇంకా దిగను కూడా దిక్కోకుండా ఈ సేనా దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే కేకల మీద కేకలు వేస్తున్నాడంట. తన ఉగ్రరూపం చూస్తున్నాడంట. అతని తాళ్ళతో చేతులతో కట్టేసినా కానీ ఆగట్లేదు. ఆ ఉగ్రరూపంతో దేవుని ఎదురుగా వచ్చి అంటున్నాడంట, దేవుని కుమారుడా, మీతో మాకేమి పని, మా సమయం ఇంకా రాలేదు, మా కాలం ఇంకా రాలేదు, అయితే మమ్మల్ని అప్పుడే బంధించాలని నువ్వు అనుకుంటున్నావా అని కేకలు వేస్తున్నాయి అంట. కేకలు వేస్తాను అంటే ఇదిగో నువ్వు మమ్మల్ని బంధించొద్దు, ఇదిగో దూరంగా పందులు ఉన్నాయే, ఆ పందుల గుంపులోకి మమ్మల్ని తోలు అని అన్నాయి అంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అనగానే దేవుడు ఆ దెయ్యంకి ఆజ్ఞింగానే అవి మొత్తం వెళ్ళిపోయి పందుల మందలో పడిపోయి ఆ పందుల మొత్తం సముద్రంలోకి వెళ్ళి చనిపోయిన వాయిగా ఉన్నాయి అంట. హల్లెలూయా. ఏం చూపినాయి అక్కడ? దేవుని ఎదుట ఏం చూపినాయి? ఉగ్రరూపం చూపింది దెయ్యము. దేవుని ఎదుట ఉగ్రరూపం చూస్తే నీనా నా లాంటి మనుషుల ఎదుట ఉగ్రరూపం దాల్చమంట దెయ్యాలు. ఏమండి? దాల్స్తుంది. కానీ వాటికి అవకాశం ఇస్తుంది మనమే, వాటిని పిలుచుకుంటుంది కూడా మనమే. ఏదో దెయ్యం పట్టిందనేసి ఇంకోసారికి వెళ్ళి ఒక తాయెత్తు తీసుకుని వస్తే ఆ తాయెత్తులో ఇంకా ఎన్ని దెయ్యాలు ఉంటాయంట? ఇంకా 99 దెయ్యాలు దాంట్లో ఉంటాయంట. హల్లెలూయా. ఒక దెయ్యం పోగొట్టుకోవడానికి 99 దెయ్యాలు తీసుకొచ్చుకొని మనం సంకలో పెట్టుకుంటున్నాం. బైబిల్లో ఉందండి ఈ మాట. అది వేరే వాక్యం కాబట్టి దాని తర్వాత మనం చెప్పుకుందాం. దాన్ని కూడా మీకు తేటగా వివరణ నేను ఇచ్చేవాడిగా ఉంటాను. చూడండి, తను ఇడిచిపెట్టిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాంట దెయ్యము. కొన్నాళ్ళు ఆగిన తర్వాత దానికి ఎక్కడ స్థలం లేక మళ్ళీ తను ఉన్న ఇంట్లోకి వద్దామని చూస్తే ఆ ఇంట్లో శుభ్రంగా కడిగి ఉండే వాళ్ళు దానికి రావడానికి స్థలం లేక ఈసారి ఏం చేస్తుందంట, దాంతోపాటు ఇంకా కొంతమంది తీసుకొని వచ్చిద్దంట. హల్లెలూయా. వచ్చి ఉగ్రరూపం దాల్చిందనుకో మనం తట్టుకోగలమా? ఈనాడు నీవు నేను మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఏంటది? పూనకాలు. హల్లెలూయా. అటువంటి వచ్చి ఏం ఊగిపోతారులే. నిజంగానే అక్కడ ఏం వెలుబడి చేస్తుంది? అపవాది ఏలుబడి చేసేవాడిగా ఉంటాడు. తన ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. ఆ అపవాది వచ్చి ఉగ్రరూపం చూపే సమయంలోనే సోద చెప్పడం మొదలవుతుంది, మోసకరమైన మాటలు చెప్పడం మొదలవుతుంది, ఆబద్ధపు మాటలు చెప్పడం మొదలవుతుంది, వైరం కలిగేసే మాటలు చెప్పడం కూడా అప్పుడే మొదలయ్యేదిగా ఉంటుంది. అలాగే ఆరోదిగా దెయ్యములకు దేవుడు ఎవరో తెలుసట. హల్లెలూయా. వాళ్ళు తెలుసు అంటారా? చూడండి, అపోస్తలుల కార్యాలు 19:15. అపోస్తలుల కార్యాలు 19:15. అందుకు
ఆ దెయ్యము నేను యేసును గుర్తుపట్టేదను, పౌలు కూడా ఎరుగుదును, కానీ మీరెవరిని అడుగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎరిగి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. హల్లెలూయా. చూడండి ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా, కొంతమంది దెయ్యాన్ని వదిలిస్తామని వస్తారు, వింటున్నారా? దెయ్యం వదిలిస్తామని వస్తారు, వచ్చి ఏం చేస్తారు? దేవుని పేర నిన్ను బంధిస్తున్నాం అంటారు. చూడండి ఇక్కడ ఏమంటుంది, వీళ్ళు ఎవరంటే యూదుడైన సఖ్యవాసను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఉన్నారంట. ఆ 7 ఏం చేశారంటే యేసుక్రీస్తు నామంలో దెయ్యాలను వెళ్ళగొడదామని ప్రయత్నము చేశారంట. యేసుక్రీస్తు నామంలో నిన్ను గద్దిస్తున్నాము, నువ్వు వెళ్ళిపో అన్నారంట. వాళ్ళు దేవుని సేవకులు కాదు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కాదు, ఏమీ కాదు. యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని తెలిసి అపోస్తలులు పౌలు పేతులు యేసుక్రీస్తు నామములో దెయ్యాన్ని వెలగొడుతున్నారని తెలిసి మనం కూడా యేసుక్రీస్తు నామములో దెయ్యాలు వెలగొడదామనేసి వాళ్ళు అనుకున్నారట. ఎవరు? ఒక ప్రధాన యాజకుడి కుమారులు 7. వీళ్ళంటే దేవుని చేత అభిషేకింపబడిన వారండి. ఎవరు? పేతురు కానీ, యాహోను కానీ, అపోస్తలులు పౌలు కానీ దేవుడి చేత అభిషేకింపబడిన వారు కాబట్టి వాళ్ళకి దేవుని ఆత్మ ఉండిద్ది. దెయ్యం వెళ్ళంటే వెళ్ళిద్ది. వీళ్ళకి దేవుని ఆత్మ తెలియదు, దేవుడు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు వచ్చి 7 మేము యేసుక్రీస్తు నామంలో నిన్ను గద్దిస్తున్నాం, నువ్వు వెళ్ళగానే అవి ఏం చేసినావు తెలుసా? ఏమని ఒక్కసారి కింద చదవండి అమ్మా. అందుకు ఆ దెయ్యము ఎవరిని గుర్తెరిగిందంట? ఇదిగో నేను యేసుని గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరు ఎవరు? ఏమడిగిందమ్మా దెయ్యము? ఏంది? ఓయ్ ఏంది నువ్వు? ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు నామములో నన్ను వెళ్ళమంటావా? ఆ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, అపోస్తలుడు పౌలు ఎవడో కూడా నాకు తెలుసు, నువ్వెవడో నాకు తెలియదు, నన్ను వెళ్ళమంటావేంది అని ఏం చేసినాయి అంటే ఆ మనుషులు 7 లొంగ తీసుకొని వారిను సావగొట్టినాయి అంట, చితకబాదిని అంట. వాళ్ళ కొట్టడం వల్ల ఏమైపోయినాయి, వారి వస్త్రములు కూడా ఊడిన సంగతి వారికి తెలియకుండా వారు దిగంబరులై ఆ ఇంట్లో నుంచి పారిపోయిన వారిగా ఉన్నారట. హల్లెలూయా. చూడండి, దెయ్యములకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని మనుషులు ఎవరో కూడా తెలుసు, అలాగే దేవుని సేవకులు ఎవరో కూడా దెయ్యానికి తెలుసు. అదే అపోస్తలుల కార్యాలు 16-17 చూడండి. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారంటే మనం ఫస్ట్లో చూసుకున్నాం కదండి, పూతోని దెయ్యం చెబుతున్న మాటలు ఇవి. పూతోని దెయ్యం అంటుంది, ఏమంటుంది చదువమ్మా కింద. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. ఎవరు దాసులు? ఎవరు దాసులు? సర్వోన్నతుడైన దేవుని దాసులు కాబట్టి అని తెలుసుకొని పూతందేమో ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నువ్వు దేవుని సేవకుడు కాకుండా వెళ్ళంటే ఎందుకు వెళ్ళిద్ది అది? ఈ విషయం చూసుకున్న తర్వాత ఆ 7 అట్ట వెళ్ళారు. అయితే ఈ దెయ్యం చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిగా సోది చెప్పటము, రెండోదిగా వైరము కలుగు చేస్తాము, మూడోదిగా అబద్ధములు ఆడటము, నాలుగోదిగా మోసపరచటము, ఐదోది తన ఉగ్రరూపం దాల్చటము, ఆరోదిగా దేవుడెవరో తెలుసుకునిద్ది, దేవుని దాసులు ఎవరో కూడా తెలుసుకునేది. మన కుటుంబాల్లో స్విచ్ పెట్టేది కూడా దెయ్యమే. మనం చూసుకుంటే దావీదు కుటుంబంలో దెయ్యమే స్విచ్ పెట్టింది. దావీదు కుమారుడైన దావీదు కుమారుడు అబషలోము దావీదు మీదకి తిరగబడ్డ కారణం దెయ్యమే. వైరం కలుగజేసింది, తండ్రి కొడుకులకు వైరం కలుగజేసింది. తండ్రి కుమారుని తప్పించుకొని పారిపోయిన వాడిగా ఉన్నాడు. ఈ మొత్తం దేన్ని బట్టి?
దెయ్యము వైరము కలుగు చేయటం బట్టి. ఆ దెయ్యం మన కుటుంబంలోకి వస్తే కారణం ఏంటి? మనం దేవునికి స్థలం ఇవ్వట్లేదు కాబట్టి. దేవునికి మన స్థలం అయితే ఎప్పుడు ఇస్తే అపవాది క్రియలు మనం ఏమీ చేయవు. ఉదాహరణకు మనకి ఏబుని చెప్పుకోవచ్చు. ఏబు దగ్గరికి అపవాది వెళ్ళడానికి ఏం చేశాడమ్మా? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకు? ఏబు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? సర్వోన్నతుడైన దేవుని ఆధీనంలో ఉన్నాడు. నీవు నేను దేవుని ఆధీనం లేవు కాబట్టి మన కుటుంబంలో కలహాలైనా, కష్టాలైనా, ఇరుకులైన, ఇబ్బందులైన, భార్యాభర్తల గొడవలైనా, ఇరుగు పొరుగు వారి గొడవలైనా, ఈ మొత్తం మన కుటుంబంలో దేవుడు లేకపోవడం వల్ల. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మనం దేవునికి స్థలం ఇవ్వట్లేదు కాబట్టి అపవాది స్థలము చేర్చుకొని ఇలాగ వచ్చి మన కుటుంబాల్లో గొడవలు పెట్టేదిగా ఉంటుంది. మన కుటుంబంలో సొరబడి సోది చెప్పేదిగా ఉండిద్ది, వైరం కలుగు చేసేదిగా ఉండిద్ది, అబద్ధాలు ఆడేదిగా ఉండిద్ది, మోసపరిచేదిగా ఉండిద్ది. ఆ మాటలకి మనం పడలేదనుకో తన ఉగ్ర రూపాన్ని కూడా చూపించేసేదిగా ఉండిద్ది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ఈ దెయ్యములకు తావిచ్చేవారిగా ఉండకూడదు. దెయ్యములకు తావిచ్చేవారిగా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? సర్వోన్నతుడైన దేవునికి మనము స్థలం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ దెయ్యముకు దేవుడు ఎవరో తెలుసు, దేవుని దాసుడు ఎవరో కూడా తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయ తీరానికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని అప్పుడే పంపించొద్దు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది పూతోని దెయ్యం. అక్కడ చీనా దెయ్యం అయితే సేన అంటే అనేకమైన సమూహము అక్కడ ఆ మనిషిని విడిచి వెళ్తే ఇక్కడ పూతోన్ అనే దెయ్యము ఈ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఎందుని బట్టి? సర్వోన్నతుడైన దేవుని కాబట్టి, దేవుని దాసులు కాబట్టి. ప్రియమైన బిడ్డలారా, మనం ఎవరికి స్థలం ఇవ్వాలి? దేవునికి, దేవుని దాసులకి స్థలం ఇవ్వాలి. ముందుగా మనం దేవుని దాసులు చేర్చుకుంటే దేవుడు చేరతాడు. దేవుడు చేరితే దేవుని పంపినవాడు చేరతాడు. ఇప్పుడు ఈ ముగ్గురు మన ఇంట్లో చేరితే అపవాదికి స్థలం ఉండిద్దా రావడానికి? ఉండదు. కాబట్టి మన ఇంట్లో గొడవలు పెట్టేవారు ఉంటారా? ఉండరు. మన ఇంట్లో వైరం కలిగజేసే వాళ్ళు ఉంటారా? ఉండరు. మన ఇంట్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారా? ఉండరు. మన ఇంట్లో మోసపరిచే వాళ్ళు ఉంటారా? ఉండరు. మన ఇంట్లో సోది చెప్పించుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు. కాబట్టి మనం దేవుణ్ణి దాసుని చేర్చుకుందాము, యేసుక్రీస్తు ప్రభువారు చేర్చుకుందాము, తండ్రి దేవాతి దేవుణ్ణి మనము చేర్చుకునే వారిగా ఉందాం. దేవుని దాసుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టు, తర్వాత పంపిన వారిని చేర్చుకున్నట్టు. కాబట్టి దేవుని చిత్తం ఇది మరో సమయంలో చెప్పుకుందాము. ఈ దెయ్యం చేసే పనులు కాబట్టి, ఈ దెయ్యము మనల్ని ఆవరించి ఈ పనులు మనలో ఉండి చేపిస్తుందంటే మనలో దేవుడు ఉండట్లేదు కాబట్టి, మన కుటుంబాల్లో దేవుడు ఉండట్లేదు కాబట్టి దెయ్యము మన చేత ఈ పనులు చేపించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం అయితే మరో సమయంలో చెప్పుకుందాము. ఈ క్లుప్త సందేశము మన వినికిడిలో నిలుపునుగాక. వాక్యాన్ని ఆధారం చేసుకుని దెయ్యానికి తావిచ్చేవారుగా నీవు నేను మనము ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ సమ్మెల ప్రభ, ఎన్న వాక్యం ప్రభ వృధగా పోనీకుడు ప్రభ, మాకును మా అందరి హృదయాల ప్రభ నాటబడి నీరుకటి ఫలించిన సహాయం దయచిన ప్రభ. నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న ప్రభ జీవించేవారుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయండి. నీ వాక్యం ఎదిగి ప్రభా, ఈ అపవాదికి తావిచ్చేవారుగా ఉండకుండా ప్రభా నేను చేర్చుకునేవారుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం దయచేయమని. తర్వాత కార్యక్రమాలు మీరే తోడుగా ఉండమని త్వరగా రానున్న నజరేతుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.